సరే, ఓకే. మనం ఇప్పుడు దాకా 6 చాప్టర్స్లో డబ్బు సంపాదించడానికి ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి అనేది చూసాం. ఈ 7వ చాప్టర్లోకి వచ్చేటప్పటికి వీటన్నిటికీ సాధించాలంటే మనకి రోజువారీ కొన్ని అడ్డంకులు మనకు వస్తాయి. మనకి చాలా అడ్డంకులు వస్తుంటాయి. ఈ అడ్డంకులు దాటి ముందుకెళ్తే కానీ మనం ఇంతకుముందు చదువుకున్నదంతా మనకు ఉపయోగపడదు. ఆ అడ్డంకులు ఏవి అనేది మనం ఐ థింక్ ఫ్రైడే అంతకుముందు చూసాము, 3 వారం 4-5 రోజుల కింద. దాంట్లో ముఖ్యమైనది భయం, ఫియర్. రెండవది సినిసిజం, అపనమ్మకం, మన మీద మనకే నమ్మకం, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మూడవది లేజినెస్, సోమరిపోతాం. నాలుగవది బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లు. ఐదవది యారోగెన్స్, అహంకారం. ఈ 5 కారణాలు, ఈ 5 మనకి మనం ఈ డబ్బు సంపాదించటము అనే దానికి ముఖ్యంగా మనకు అడ్డుగా వచ్చేవి ఈ 5. ఈ 5లో మనం భయం, ఫియర్ గురించి గత 3-4 రోజులు చదువుకున్నాము. ఫియర్లో అలామా గురించి, తర్వాత విన్నింగ్ ఈస్ గెటింగ్ ప్రిపేర్డ్ నాట్ టు లూజ్, మనం అదొకటి చదువుకున్నాము. ఎందుకంటే ఆయన కొటేషన్స్ ఇవన్నీ చదువుతూ అన్ని ఎగ్స్ ఒకే బుట్టలో పెట్టకూడదు, 4 ఉంటే 4 బుట్టలో పెట్టుకోవాలనే దానికంటే కూడా షేర్ మార్కెట్లో ఉన్నప్పుడు తక్కువ వాటిలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇవేవీ అక్కర్లేదు, మనం బ్యాలెన్స్ చేసుకుందాం, బ్యాలెన్స్డ్గా ఉందాం అనుకున్న వాళ్ళు ఈ బాండ్స్, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్, గవర్నమెంట్ బాండ్స్, ప్రామిసరీ నోట్స్, ఇట్లా మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి వీటిలో పెట్టుకోవాలి అని చెప్పి మనం చూసాం. దాని తర్వాత వచ్చి అసలు ముందు వీటన్నిటికంటే మనకి ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే మనకి ఆర్థిక స్వాతంత్రం ఉండి మన డబ్బులు మనకి ఎట్లా కావాలంటే అట్లా ఖర్చు పెట్టుకునే విధంగా మనకి డబ్బులు రావాలంటే అసలు మన భయానికి మనం ఏ విధంగా స్పందించాలి అనేది మనం ముందు తీసుకుంటే అక్కడి నుంచి మనం జాగ్రత్తగా ముందుకెళ్ళచ్చు అనమాట. దీంట్లోనే ఇది చెప్తూ మనకి ఆధారు టెక్సాస్ గురించి, ఫ్రాంక్ టర్కెంటన్ గురించి చెప్పుకుంటూ వచ్చాడు. టెక్సాస్ అంటే అలామో గురించి. అలామోలో వాళ్ళు ఓడిపోతామని తెలిసినా కూడా సరెండర్ అవ్వరు, లొంగిపోకుండా ఆ పోరాటాన్ని కొనసాగిస్తారు. అట్లా దాని నుంచి వాళ్ళు అక్కడ అదో పెద్ద టూరిస్ట్ స్పాట్ అవటము, జనం అక్కడ చాలామంది విజిటర్స్ రోజు వచ్చి చూసిపోతూ ఉంటారు. అక్కడ ఆలామా గురించి చెప్పుకున్నాము. అక్కడ నుంచి ఓవర్కమింగ్ ఆఫ్ సినిసిజం, దాని తర్వాత సినిసిజం, అపనమ్మకం, మన మీద నమ్మకం లేకపోవడం. ది స్కై ఈజ్ ఫాలింగ్ అని చెప్పి చిన్న కోటి పెళ్ళేదో స్కై ఆకాశం పడిపోతుంది అంటే జనం అలాగా అని చెప్పేసి వాళ్ళందరూ నమ్మేసి పరిగెత్తడం, రాసుకోవటానికి వెళ్ళటం, ఇవన్నీ. దాంట్లో కూడా మన తెలుగులో మనకి దున్నుపోతే ఏనిందంటే దొండ కట్టామని, రాజుగారి నోట్లోంచి తాటి మొక్క పడిందంటే తాడి చెట్టు పడిందని, ఈ విధంగా రూమర్స్ ఈ విధంగా మనకు చేయటం చూసాం మనం. ఇంకోటి మనకి మెయిన్ మనకు వచ్చేది సెల్ఫ్ డౌట్, మన మీద మనకు నమ్మకం లేకపోవటం అనుకున్నాం కదా. దాంట్లో ఏంటి, ఐఎమ్ నాట్ స్మార్ట్, ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, లేకపోతే సో అండ్ సో ఇస్ బెటర్ దాన్ మీ. అవర్ డౌట్స్ మన డౌట్లే మనని ముందుకు వెళ్లకుండా ఆపేస్తాయి. ఒకవేళ ఇలా అయితే ఎలా, అలా అయితే ఎలా అని చెప్పేసి, అంటే మన మీద మనకు నమ్మకం లేకపోవటం, నాకు తెలిసేట్లేవు, నేను మందబుద్ధిని అని చెప్పి అనుకోవటం, లేకపోతే నేను పని చేయలేను అనుకోవటం, లేకపోతే నా పక్క వాళ్ళు బాగా తెలివితేటలు పనిచేస్తారు, నేను అలా కాదనుకోవటం. ఇట్లాంటివన్నీ మనకి రకరకాల వచ్చింది. నేను పెట్టుబడి పెట్టిన తర్వాత ఎకానమీ పడిపోయితే నా డబ్బులు ఏమైపోతాయని, లేకపోతే నేను అనుకున్న ప్రకారం జరగకపోతే ఏమవుతుందని, అట్లా మనకి పైగా మనం వీటన్నిటికి తోడు మన వెనకలాగే వాళ్ళు ఎవరో కాదు,
మన ఫ్రెండ్స్ మన ఇంట్లోనే ఉంటారు. మన ఇవన్నీ ఉన్నాయి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, నీకు ఇవన్నీ అవసరమా, నువ్వు ఎందుకు చేయటం ఇవన్నీ అని చెప్పని. ఈ ఒకవేళ మనం ఏదైనా మంచి సలహా చెప్పామనుకోండి, సలహా చెప్తే నువ్వు ఒక్కడివైనా ఇంతకుముందు ఈ సలహా ఎవరికి రాలేదా, వాడు ఆ పని చేయలేదు, ఎందుకు చేయలేదు, చేయలేదంటే అక్కడ ఏదో ఒక ఇబ్బంది ఉండి ఉంటుంది, అందుకని చేసి ఉండరు అని చెప్పని. ఇవన్నీ అయ్యే పనులు కాదు, నువ్వు ఇట్లాంటివన్నీ మానేవి, ఇవన్నీ చేయకు అని చెప్పేసాను. ఇట్లా రకరకాలుగా మనని వెనకలాగేవాళ్ళు, మన మీద మనకు నమ్మకం లేకుండా మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టి మనకి బలహీనతలు తయారు చేసేవాళ్ళు మనం రోజు చాలామంది చూస్తుంటాం. ఇది ఈ ఈ విధంగా మనం చాలా మంది మనకి మన జీవితంలో తారసపడుతుంటారు, మనకు కూడా జరుగుతూ ఉంటుంది. అట్లాగే పీటర్ లించ్ ఆఫ్ ఫిడిలిటీ మ్యూచువల్ ఫండ్ చెప్పేది ఏంటంటే, ఇట్లాంటివన్నీ మ్యూచువల్ ఫండ్ రిఫర్స్ టు వార్నింగ్స్ అబౌట్ స్కై ఫాలింగ్. ఇట్లాంటి భయాలు, ఈ హెచ్చరికలు, ఇలా చేస్తే ఇలా పోతావు, ఇలా వద్దు, ఇట్లాంటివన్నీ గురించి నాయిస్ అని చెప్తారు. దీన్ని ఊరికే శబ్దం చేయటమే కానీ దానికంటే అంతకంటే ఏం ఉపయోగం లేదు అని మనం అవన్నీ వింటుంటాం మనం అని చెప్పి. ఎంటీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్ అని చెప్పి మనం చదువుకున్నాం. ఖాళీ గిన్నెలు శబ్దాలు ఎక్కువ చేస్తాయి అన్నమాట. సో నాయిస్ ఈజ్ ఐదర్ క్రియేటెడ్ ఇన్సైడ్ అవర్ హెడ్స్ ఆర్ కమ్స్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇట్లాంటి డౌట్లు ఇవన్నీ మనకి మనసులోనే ముందు మామూలుగానే ఒక ఆలోచన వచ్చింది, ఇది చేద్దాం అనుకుంటే మనకున్న అనుభవంతో మనం రోజు చుట్టూ మనం చెప్పేవాళ్ళు, ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పేవాళ్ళుతో ఆల్రెడీ మనకు బోల్డ్ డౌట్లు వస్తుంటాయి. ఇక దాంతోపాటు ఇంకొంచెం దాన్ని బయటికి చెప్తే మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కోవర్కర్స్, మీడియాలో నుంచి, వీటిలో నుంచి, వాటిలో నుంచి రకరకాలైనటువంటి డౌట్లు. దాని గురించి లించ్ అని ఆయన 1950లో న్యూక్లియర్ వార్ వస్తుంది అని చెప్పి ఒక చిన్న పుకారు వచ్చింది, న్యూస్ వచ్చింది. వెంటనే జనం అంతా ఏం చేశారు, దాంట్లో నుంచి దాక్కోవటానికి అంటే ఈ న్యూక్లియర్ వార్ వస్తే ఈ మొత్తం ధ్వంసం అయిపోతే మనం ఎట్లా అని చెప్పి కొంతమంది ఏం చేస్తారు, భూమి కింద బంకర్ షెల్టర్స్ తవ్వటం మొదలుపెట్టారు. ఇల్లే కట్టేశారు చాలామంది అయితే భూమి కింద. మళ్ళీ కంఫర్ట్లో తేడా రాకూడదు అని చెప్పి, బతకటమే కాకుండా బతికేదేదో మనం ఇప్పుడు ఎలా బతుకుతున్నాం వరంగా అని చెప్పని భూమి కింద ఇల్లు కట్టుకున్న కూడా ఉన్నారు. అట్లాగే ఈ ఫుడ్డు, వాటరు, బతకటానికి కావాల్సిన మినిమం నెసెసిటీస్ ఏమున్నాయో అవన్నీ చేర్చి పెట్టేసుకున్నారు అనమాట. అది ఉత్తి పుకారు మీద. ఇదే కనుక వాళ్ళు ఈ డబ్బులు కనుక తీసుకెళ్ళి ఏ మార్కెట్లోనే ఎట్లా పెట్టుంటే వాళ్ళు చాలా 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 సంపాదించేవారు. అట్లాగే మనకు తెలిసి ఎక్కడైనా ఊళ్ళో ఏదైనా చిన్న గొడవ జరిగింది, ఫైరింగ్ జరిగింది అంటే, హైదరాబాద్ లాంటి సిటీ అయితే ఏమో లేదో జరుగుతుంటే మనకు తెలిసేటప్పటికీ పేపర్లో చూస్తే తప్ప తెలియదు మనకి. మామూలుగా ముందు అక్కడ జరిగిన వెంటనే తెలియదు. అదే చిన్న ఊళ్ళలో అయితే ఏ మూలలో జరిగితే వెంటనే మనకు తెలిసిపోద్ది, అక్కడైతే ఇట్లా జరిగిందంటే, అట్లయిందంటే, ఇట్లయిందంట అని చెప్పేసి. అక్కడైతే ఏదో జరిగితే వెంటనే మనం వెంటనే జాగ్రత్త పడిపోతాం. తలుపులు ఇప్పుడు ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, ఆ స్ట్రీట్లో, ఆ బజార్లో వెంటనే అందరూ తలుపులు వేసేసి, షట్టర్లు మూసేసి, షాపులు మూసేసి, వాళ్ళకి తాళాలు వేసేసి, వాటికి చాలే వద్దులే అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి చూసుకుందాం అని పరిగెట్టేవాళ్ళు ఇదంతా ఉంటారు అన్నమాట. ఈ విధంగా రకరకాలుగా మనం ఈ భయం అనేదాన్ని, ఈ శబ్దం అనేదాన్ని, మన మీద మనకు నమ్మకం లేకపోవటం అనేదాన్ని ఏ విధంగా మనని ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పేది మనం చూసాం. ఐ థింక్ ఇక్కడ ఆపినట్టున్నాం మనం. ఇక్కడి నుంచి చదవటం మొదలు పెడదాం. ఎవరు చదువుతున్నారు? ప్రవీణ మేడం చదువుతున్నారా? మనోహర్ గారు? హలో? ఎవరో ఒకరు చదవండి. ప్రవీణ మేడం చదవలేరట. నేను కింద తాళం వేయడానికి వచ్చాను సార్, 2 minutes. ఇంకెవరన్నా?
ఓకే, టైం వేస్ట్ చేయడం లేదు. ఎక్కడ నుండి సార్? మోస్ట్ పీపుల్ ఆర్ పూర్ బికాస్ when it comes to investing, the world is filling with chicken littles running around yelling, the sky is falling, and chicken little are effective because every one of us is a little chicken. If often takes great courage to not let rumors and talk of doom and gloom affect your doubts and fears. But a very savvy investor knows that the seeming worst of times is actually the best of times to make money when everyone else is too afraid to act. They pull the trigger and are rewarded. Yeah. మోస్ట్ పీపుల్ ఆర్ పూర్. చాలామంది పేదగానే మిగిలిపోతారు, అది మధ్య తరగతిలో మిగిలిపోతారు. ఎందుకంటే డబ్బులు పెట్టుబడి పెట్టడానికి వచ్చేటప్పటికి వాళ్ళకి కనపడేది ఏంటంటే ఈ చికెన్ లిటిల్స్, చిన్న కోడి పిల్లలు ఏవైతే చుట్టూ తిరుగుతూ పరిగెడుతూ ఆకాశం పడిపోతుంది అని చెప్పి భయపెడుతూ తిరిగే వాళ్ళు ఉంటారు సరే, వాళ్ళు అంటాడు అనమాట. ఎందుకంటే చికెన్ లిటిల్స్ ఆర్ వెరీ ఎఫెక్టివ్. ఈ మనం మంచి గురించి చెప్తే పట్టించుకోకపోయినా కానీ ఇట్లాంటి ఏదైనా రూమర్స్, చెడు వార్నింగ్స్, లేకపోతే వీక్ అయ్యే వార్నింగ్స్ వస్తే మనం వెంటనే దాన్ని చాలా సీరియస్గా తీసేసుకుంటాం. ఎందుకంటే ఈ పడిపోతుందేమో అనే భయం మనలో కూడా కొంత ఉంటుంది. అట్లాంటి ఆ చికెన్, లిటిల్ చికెన్ ఏదైతే ఉందో అది మనలో కూడా ఉంది. ఆ కోడి పిల్లలు అంటే భయపెట్టే కోడి పిల్లలు. అందుకని చెప్పి మనకు అది వెంటనే రిసీవ్ చేసుకుని మనం వెంటనే దానికి జాగ్రత్త పడిపోతాం అన్నమాట. సో ఈ సర్కిల్ని, ఈ మన మీద మనకు నమ్మకం లేకపోవటం, ఎవరో చెప్పింది విని మనం అదే నిజం నమ్మేసి దాంట్లో మునిగిపోవటం అనేటువంటి ఈ సర్కిల్ని బ్రేక్ చేయాలి అంటే, దీన్ని పగలగొట్టుకొని బయటికి రావాలి అంటే చాలా ధైర్యం కావాలి. ఈ రూమర్స్ ఏవైతే ఉన్నాయో, ఇది ఇట్లా మార్కెట్ పడిపోతాను, ఇంకోటను, లేకపోతే ఎకానమీ పడిపోతుంది, రేపు భవిష్యత్తులో ఈ వచ్చే 3-4 సంవత్సరాలు పంటలు సరిగ్గా ఉండవు అను, లేకపోతే డూమ్ అండ్ గ్లూమ్ అంటే నిరాశ, నిస్పృహులు ఇవన్నీ ఎప్పుడైతే మనకి వెళ్తాయో, ఇవి మన డౌట్స్, ఫియర్స్ని, మనకున్న సందేహాలని, భయాలని, అసలే మనకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే డౌట్, మనకు సందేహాల్లో ఉంది. ఇక దాంతోపాటు ఇది కూడా అంటే ఇంక ఇట్లాంటి వాటికి కూడా మనం నమ్ముతూ వెళ్తే ఇంకా ఎక్కువ అయిపోద్ది అన్నమాట. అందుకని ఇట్ ఆఫెన్ టేక్స్ గ్రేట్ కరేజ్ టు నాట్ లెట్ రూమర్స్ అండ్ but a savvy investor knows that the seemingly worst of times is actually the best of times to make money. ఎప్పుడైనా సేవీ ఇన్వెస్టర్ తెలివితేటతో పెట్టుబడి పెట్టాలనేటువంటి ఆలోచనలో ఉండి పెట్టుబడిని ఇట్లాంటి వాటిలో పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసి బాగా సంపాదిస్తున్న అలవాటు ఉన్నవాడు ఏం చేస్తారంటే ఇట్లాంటి బ్యాడ్ టైమ్స్ అప్పుడే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మన కరోనా టైంలో మార్కెట్స్, షేర్ రేట్లు అన్నీ పూర్తిగా పడిపోయినాయి. ఆ పడిపోయినప్పుడు చాలామంది ఈ మార్కెట్ పడిపోతుంది అమ్ముకునే వాళ్ళు చాలామంది అమ్మేసుకున్నారు. అంత పూర్తిగా బాటంకి వచ్చిన తర్వాత కొనుక్కునే వాళ్ళు ఆ రోజున కొంట మొదలెట్టారు. మనం ఏమవుద్దో, కరోనా తర్వాత మనం బతుకుతామా, ఉంటామా, పోతామా, ఎకానమీ ఏమవుద్ది, దేశం ఏమవుద్ది, గవర్నమెంట్ ఏమవుద్ది, ఇవన్నీ ఎవరు ఆలోచించకుండా ఈ తక్కువ రేట్లో వస్తున్నాయి అని చెప్పి ఎక్కువగా కొనేసి పెట్టేసుకున్నారు చాలామంది. తర్వాత కరోనా తగ్గి ఈ 2-3 ఏళ్లలో మార్కెట్ మళ్ళీ ఎక్కడో 8,000, 11,000, 12,000 పాయింట్లో ఉన్నది ఇప్పుడు 70,000కి వెళ్ళింది. అంటే దాదాపుగా 6-7 రెట్లు పెరిగింది. కొన్ని షేర్లు అయితే ఈ 3 ఏళ్లలో 200%, 300% పెరిగిన షేర్లు కూడా ఉన్నాయి. ఎంత మనం ఎక్కడ పెట్టుబడి పెట్టినా, ఎందులో రియల్ ఎస్టేట్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా కూడా మన డబ్బులు డబుల్ అవ్వటము, ట్రిపుల్ అవ్వటము అనేది అసలు 2 ఏళ్లలో అనేది చాలా కష్టం. అట్లాంటిది షేర్ మార్కెట్లో ఎప్పుడైతే మార్కెట్ రివైవ్ అయ్యి మళ్ళీ ఎకానమీ పుంజుకోవటం మొదలెట్టిందో, ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పుంజుకోవటం మొదలెట్టిందో, ఎప్పుడైతే ఫ్యాక్టరీలు, సేల్స్ అన్ని ప్రొడక్షన్ అన్నీ పనిచేయటం మొదలెట్టినాయో
ఆటోమేటిక్గా వాళ్ళ షేర్ వాల్యూస్ అన్నీ పెరుగుతూ వచ్చినాయి. ఆ పెరుగుతూ వచ్చినప్పుడు ఏమైంది, 10 రూపాయలను 20 రూపాయలను కొనుక్కున్నాడు, 200 రూపాయలు అయ్యేటప్పటికి 10 టైమ్స్ పెరిగింది కదా. ఆ 10 టైమ్స్ పెరిగినప్పుడు మరి వాడికి లాభమే కదా. ఈ విధంగా అట్లాంటి వాళ్ళు ఆ టైంలో డబ్బులు పెట్టుబడి పెట్టి బాగా సంపాదించి బాగా వాల్యూ పెంచుకుని చాలామంది ఉన్నారు. వెన్ ఎవ్రీవన్ ఎల్స్ ఈస్ టూ అఫ్రైడ్ టు యాక్ట్, చాలామంది ఎప్పుడైతే మిగిలిన వాళ్ళందరూ ఇది పెట్టుబడి పెట్టడానికి కానీ లేకపోతే దాని గురించి ఆలోచించడానికి కానీ భయపడి వెనక్కి ఉంటారో ఆ టైంలో వీళ్ళు పుల్ ద ట్రిగ్గర్ అండ్ గెట్ రివార్డెడ్. అట్లాంటి టైంలో వీళ్ళు పెట్టుబడి పెట్టి వీళ్ళు ఆ ధైర్యం చేసి ఆ రిస్క్ తీసుకున్నందుకు వీళ్ళకి ఎప్పుడు ఆ రివార్డ్ అనేది, రిటర్న్ అనేది, దాని మీద వచ్చే ప్రతిఫలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం పరిగెట్టేటప్పుడు 100 మందిలో మనం పరిగెట్టాం అనుకోండి, 100 మందిలో మనం పరిగెడితే మనం ఎక్కడో ఉంటాం. ఉన్న 2 నలుగురిలో లేకపోతే ఎవరు లేనప్పుడు మనం పరిగెడితే మనం ఏముంది ఉంటాం. అంటే పరిగెట్టడానికి పోటీ ఎవరు లేని సందర్భంలో మనం ఒక్కళ్ళే ఉంటే మనమే గెలుస్తాం కదా. ఆ విధంగా పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఆ డబ్బుని ఎప్పుడు రైట్ టైం టు ఇన్వెస్ట్, సరైన టైంలో సరైన షేర్స్లో సరైన మనకున్న డబ్బులు పెట్టుబడి పెట్టి మనం ప్రతిఫలాన్ని కూడా అదే విధంగా పొందుతాము. Some time ago, a friend named Richard came from Boston to visit Kim and me in Phoenix. He was in Phoenix. He was impressed with what we had done through stocks and real estate. The Phoenix real estate prices were depressed. We spent 2 days showing him what we thought were excellent opportunities for cash flow and capital appreciation. కొన్నాళ్ళ కింద వీళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన రిచర్డ్ అయిన ఆయన బోస్టన్ నుంచి వీళ్ళని ఎత్తుక్కుంటూ చూస్తానికి వచ్చాడు ఇక్కడ వీళ్ళ ఊరిలో. అక్కడ చూసి వీళ్ళిద్దరిని చూడటానికి వచ్చాడు ఫినిక్స్లో. వీళ్ళు ఫినిక్స్లో ఉంటారు కాబట్టి అక్కడ చూడటానికి వచ్చాడు. చూడటానికి వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన దాన్ని రియల్ ఎస్టేట్లోను స్టాక్స్లోను వీళ్ళు పెట్టిన పెట్టుబడి, విధానము, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఎందుకు చేశారు, దాని యొక్క ఫ్యూచర్ భవిష్యత్తుని ఏ విధంగా వీళ్ళు ఆలోచించి అక్కడ పెట్టుబడి పెట్టారు అనేది వీళ్ళందరూ చూపించారనమాట ఆయన. అప్పుడు అతను కూడా చూసి చాలా ఆశ్చర్యపోయి చాలా ఇంప్రెస్ అయ్యాడు, దీని మీద చాలా బాగా చేశారు మీరు అని మెచ్చుకున్నాడు. సో ది ఫినిక్స్ రియల్ ఎస్టేట్ ప్రైసెస్ వర్ డిప్రెస్డ్. ఆ టైంలోనే ఫినిక్స్లో రియల్ ఎస్టేట్ ప్రైసెస్ బాగా తగ్గిపోయి ఉన్నాయి. అప్పుడు వీ స్పెంట్ 2 days షోయింగ్ హిమ్ వాట్ వీ థాట్ వర్ ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ ఫర్ క్యాష్ ఫ్లో అండ్ క్యాపిటల్ అప్రిసియేషన్. వీళ్ళు 2 రోజులు ఆయన్ని ఇదంతా తిరుగుతూ చూపించి ఇట్లాంటి టైంలో ఇవన్నీ మార్కెట్ పడిపోవటం అనేది ఎక్సలెంట్ ఆపర్చునిటీ, ఇది చాలా గొప్ప అవకాశము. ఈ అవకాశాన్ని మనం వాడుకుని దీన్ని మనకున్న క్యాష్ ఫ్లో, ఈ అవకాశం ద్వారా మన క్యాష్ ఫ్లోని మనకు వచ్చే ఆదాయ మార్గాన్ని, ఆదాయ వనరుల్ని పెంచుకుంటూ మనకున్న పెట్టుబడిని అప్రిషియేట్ చేయటం, పెట్టుబడిని 100 రూపాయలు 400, 1000 రూపాయలు 2000 అట్లా అవటం. ఆ విధంగా రెండింటిని ఏ విధంగా ప్లాన్ చేసి ఆ డిప్రెషన్ పీరియడ్లో దాన్ని వీళ్ళు అవకాశాన్ని అందిపుచ్చుకొని ఏ విధంగా వీళ్ళు సంపాదించదలుచుకున్నారు అనేది ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట 2 రోజులు. Tim and I are not real estate agents. We are strictly investors. After identifying a unit in a resort community, we called an agent who sold it to him that afternoon. The price was a mere $42,000 for a 2-bedroom townhome. Similar units were going for $65,000. He had found a bargain. Excited, he bought it and returned to Boston. యాక్చువల్గా కిమ్, రాబర్ట్ వీళ్ళిద్దరూ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కాదు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇవన్నీ ఎందుకు చూపించారు అతనికంటే ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాళ్ళ ఫ్రెండ్కి చూపించింది. ఇట్లాంటి ఆపర్చునిటీస్ని మేము విధంగా దీంట్లో నుంచి ఫలితాన్ని ఎన్కాష్ చేసుకుని దీంట్లో నుంచి మేము డబ్బులు సంపాదించుకుందాం అనుకున్న సందర్భంలో వీళ్ళు వచ్చిన ఫ్రెండ్ ఏం చేశాడు, నేను కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాను, నాకు ఏదన్నా చూపించండి అని చెప్పి అడిగాడు అనమాట. అందుకని మేము రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కాదు, మేము ఇన్వెస్టర్స్ అని చెప్పాను.
అందుకని వీళ్ళు ఎట్లా అప్పుడు ఐడెంటిఫైయింగ్ ఏ యూనిట్ ఇన్ రిసార్ట్ కమ్యూనిటీ, ఒక రిసార్ట్లో ఒక ప్రాపర్టీని వీళ్ళు కొందామని చెప్పి చూశారు. ఆ చూసిన తర్వాత రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎవరైతే ఉన్నాడో అతన్ని పిలిచి మాట్లాడారు. అతను వచ్చి మాట్లాడి ఈయనకి మధ్యాహ్నానికల్లా ఆ ప్రైస్ మాట్లాడి ఆ ప్రాపర్టీని ఈయనకి అమ్మారు. అంటే ఈయన కొనుక్కున్నాడు. అప్పుడు ఎంత ప్రైస్ యాక్చువల్గా $42,000. ఆ 2 బెడ్రూమ్ హౌస్ అది. ఆ 2 బెడ్రూమ్ టౌన్ హోమ్ అంటే మన పల్లెటూరులాగా చిన్న ఇల్లు అనమాట. 2 బెడ్రూమ్ ఇల్లు. దాన్ని కొనుక్కున్నాడు. యాక్చువల్గా అట్లాంటి ఇళ్ళు మార్కెట్లో $65,000కి వెళ్తున్నాయి. కానీ వీళ్ళు $42,000 కొన్నారు. అంటే దాదాపుగా 23,000 మిగిల్చారు అక్కడ. అది ఈ ఈ బేరం ఏదైతే ఉందో 65,000ది 42,000 కొంటాం అనే బేరం ఏదైతే ఉందో, ఈ బేరం అనేది అతనికి చాలా ఎక్సైటెడ్, చాలా ఆనందంగా కనపడింది అనమాట. వచ్చిన అతనికి వాళ్ళ బోస్టన్ నుంచి వచ్చిన వాళ్ళ ఫ్రెండ్కి. సో వెంటనే అతను కొనేసి ఈ ప్రాపర్టీ ఇక్కడ వీళ్ళ దగ్గర అప్పచెప్పేసి ఆయన బోస్టన్కి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళే కాకుండా వీళ్ళ ఫ్రెండ్స్తో కూడా అట్లాంటిది చేస్తున్నారు. 2 weeks later, the agent called to say that our friend had backed out. I called immediately to find out why. All he said was that he talked to his neighbor, and his neighbor told him it was a bad deal. He was paying too much. I asked Richard if his neighbor was an investor. Richard said he was not. When I asked why he listened to him, Richard got defensive and simply said he wanted to keep looking. యా, ఇతను 2 వారాల తర్వాత ఈ ఏజెంట్ ఎవరైతే ఉన్నాడో, ఇప్పుడు 42,000కి మాట్లాడి వెళ్ళిపోయాడు కదా. ఈ తర్వాత 2 వారాల తర్వాత ఏజెంట్ వీళ్ళు రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎవరైతే ఉన్నాడో అతను ఈయనకి ఫోన్ చేసి మీ ఫ్రెండ్ ప్రాపర్టీ వద్దని చెప్పాడు, సో ఆ డీల్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్తాడు. ఈయనకి చెప్పలా. మరి ఈయన ద్వారా కదా కొన్నది, మరి ఈయనకి చెప్పాలి కదా, ఈయనకి చెప్పలేదు. ఈయన చెప్తే తిడతాడేమో అని చెప్పని ఏజెంట్కి ఫోన్ చేసి డైరెక్ట్గా చెప్పేసాడు. అప్పుడు ఈ ఏజెంట్ వీళ్ళకి రాబర్ట్కి విషయం చెప్పగానే ఈయన వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి రిచర్డ్కి అడుగుతాడు, ఎందుకు నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు, నువ్వు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నావు అంటే, లేదు మా నైబర్తో మా పొరుగు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను నేను, అతను చెప్పాడు అది బ్యాడ్ డీల్, చాలా ఎక్కువ పెట్టావు, నువ్వు చాలా తప్పు చేసావు అని చెప్పి నన్ను అన్నాడు, అందుకని నేను ఎక్కువ డబ్బులు పెడుతున్నానని చెప్పి అన్నాడు, అందుకని చెప్పి నేను మానేశాను, ఆ డీల్ వద్దనుకున్నాను అని చెప్తాడు. అంటే రిచర్డ్ అడుగుతాడు రాబర్ట్ ఏమనంటే, అతను మీ పొరుగింటి ఆయన ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు చేస్తాడా అని చెప్పి. అంటే కాదు, లేదు చేయడు. మరి చేయనప్పుడు నువ్వు అతని మాట ఎందుకు విన్నావు? ఇన్వెస్ట్మెంట్ చేసే పెట్టుబడి పెట్టేవాడికి కదా తెలుస్తుంది ఎక్కువ వాల్యూ తక్కువ వాల్యూ మనం ఏం చేసాము ఏంటి అని చెప్పని. నువ్వు అట్లాంటప్పుడు అట్లాంటి మాట ఎందుకు విన్నావు? అంటే ఏమి తెలియని వాడి మాటలు విని నువ్వు ఎందుకు మేము చెప్పిన దాన్ని నువ్వు క్యాన్సిల్ చేసుకున్నావు అని చెప్పి అడిగితే, మామూలుగా చెప్తాం కదా మనం, అలా కాదులే ఇలా అయింది, ఇలా కాదు అలా అయింది, లేకపోతే మా ఇంట్లో ఒప్పుకోలేదు, లేదా ఇప్పుడు $42,000 అది ఇప్పుడు ఇమీడియట్గా లేవు, ఇవన్నీ ఏదో రక్షణాత్మకమైన సంభాషణ, డిఫెన్సివ్గా చెప్పి నేను ఇంకేదో చూద్దాం అనుకుంటున్నాను, లేకపోతే బోస్టన్లోనే చూద్దాం అనుకుంటున్నాను, ఫినిక్స్లో దూరం అయిపోద్ది నాకు, ఇట్లాంటి మాటలు ఏదో చెప్పేసి ఆయన మొత్తం మీద కట్ చేసుకున్నాడు. ఏమైంది? The real estate market in Phoenix turned, and a few years later, that little unit was renting for $1,000 a month, $2,500 in a peak winter month. The unit was worth $95,000. All Richard had to put down was $5,000, and he would have had a start at getting out of the rat race. 2 days. He still has done nothing. చివరికి ఏమైంది? రియల్ ఎస్టేట్ బిజినెస్ మార్కెట్ ఏదైతే ఉందో ఫినిక్స్లో అది మళ్ళీ ఆ డిప్రెషన్లో నుంచి మళ్ళీ బాగా పెరిగింది. ఆ పెరిగినప్పుడు ఆ ఇల్లు ఏదైతే వీళ్ళు $42,000 కొందాం అనుకున్న ఇల్లు ఏదైతే ఉందో అప్పుడు నెలకు $1,000 వచ్చేది, పీక్ వింటర్ సీజన్లో $2,500 వచ్చేది.
అట్లాంటిది ఇప్పుడు $95,000 అయింది. ఆ రోజున రిచర్డ్ బోస్టన్ నుంచి వచ్చిన వీళ్ళ ఫ్రెండ్ అది కనుక కొనుక్కుని ఉంటే ఆ కొనుక్కోవటానికి ఆ రోజున $5,000 పెట్టాలి. $5,000 పెడితే ఈయన మిగిలింది బ్యాంక్ ఫండింగు, తర్వాత మార్కెట్లో నుంచి తెచ్చి ఇవ్వటం ఇదంతా ఆల్రెడీ మనం చేస్తున్నాడు కదా ఈయన. ఆ చేసిన దాని మీద అది అప్పచెప్పి అది చేసేవాడు, స్టార్ట్ చేస్తే వాడు 42,000 ఇల్లు 95,000కి వెళ్ళేది. 95,000కి వెళ్తే ఈయన బాగా డబ్బులు సంపాదించేవాడు. ఈ ర్యాట్ రేస్లో నుంచి ఉరుకులు పరుగుల జీవితంలో నుంచి బయటకు వచ్చేసేవాడు. చివరికి ఏమైంది, అది కొనలేదు, ఈ పెట్టుబడి పెట్టలేదు, ఇల్లు అలాగే పడిపోయింది. ఆ రిచర్డ్ అలాగే మిగిలిపోయాడు ఇంకేం చేయకుండా. ఈ విధంగా అంటే మనం మన మీద నమ్మకం లేకుండా చెప్పిన మాటలు విని వాట్ ఇఫ్ అనేది, లేకపోతే మనకి ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళు చెప్పిన మాటలు విని మనకున్న మంచి అవకాశాలని ఎలా పాడు చేసుకుంటాం అనేదానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. యా Richard's backing out did not surprise me. It's called buyer's remorse, and it affects of all ఆల్ ఆఫ్ us. of us. The little chicken won, and a chance at freedom was lost. చదవాలా సార్? సో అక్కడ వస్తుంది అక్కడ ఇక్కడ చివరికి ఏమైంది, రిచర్డ్ బ్యాకింగ్ అనేది నాకు పెద్ద ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే ఇదంతా బయర్స్ కొనేవాళ్ళ సైకాలజీలో ఇట్లాగే ఉంటుంది. కొంతమంది చెప్పిన మాటలు వినేసి వెనక్కి వెళ్ళిపోతారు. అందుకని ఇది మన అందరికీ ఉంటుంది, మన అందరం దాని నుంచి బాధపడిన వాళ్ళమే. సో ద లిటిల్ చికెన్, మనలో ఉన్న ఆ భయం ఏదైతే ఉందో, ఆకాశం పడిపోతుందని చిన్న కోడిపిల్ల పరిగెత్తి మనం నమ్మేసి మనం దాని వెనకాల ఎలా పరిగెట్టామో అది మన అందరిలో ఉందనుకున్నాం కాబట్టి అది గెలిచి ఇతనికి ఆ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చే అవకాశం, ఆర్థిక స్వాతంత్రం వచ్చే అవకాశం పోయింది అనమాట. యా అందుకని మనం ఏదైనా పని చేసేటప్పుడు, కొనేటప్పుడు, అమ్మేటప్పుడు కొనకముందే, దాన్ని డీల్ చేయకముందే 10 రకాలుగా ఆలోచించుకున్నాక ఒకసారి డీల్ అయిన తర్వాత ఇంకా అది ఫైనల్ అట్లా ఉండిపోవాలి. మళ్ళీ వెనక్కి ముందుకి ఆ డోలాయమానంలో ఊగిసలాడుతూ ఉండకూడదు అన్నమాట. ఎస్. In another example, I hold a small portion of my assets in tax lien certificates instead of CDs. I earned 16% per year on my money, which certainly beats the interest rates banks offer on CDs. The certificates are secured by real estate and enforced by state law, which is also better than most banks. The formula they are bought on makes them safe. They just lack liquidity. So I look at them rupee as 2 to 7 year CDs. Almost every time I tell someone that I hold my money this way, especially if they have money in CDs, they still tell me it's risky. They tell me why I should not do it. When I asked them where they get their information, they say from a friend or an investment magazine. They have never done it, and they are telling someone who is doing it why they should not. The lowest yield I look for is 16%, but people who are filled with doubt are willing to accept a far lower return. Doubt is expensive. ఇంకో ఎగ్జాంపుల్ ఈయన ఈ భయం అనే దానికి, మన మీద ఈ సినిసిజం, మన మీద మనకు నమ్మకం లేకపోవటం ఉందనే దానికి ఇంకో ఉదాహరణ చెప్తున్నాడు. ఏంటంటే కొంత డబ్బు ఈయన ట్యాక్స్ లీన్ సర్టిఫికేట్స్ అని చెప్పుంటాయి ఇన్స్టెడ్ ఆఫ్ CDs, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ఒకసారి. ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లో మామూలుగా మన ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది, అది అట్లాంటి దాంట్లో పెట్టకుండా ఫిక్స్డ్ డిపాజిట్కి సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ తేడా ఏంటంటే, ఫిక్స్డ్ డిపాజిట్ మన పేరులోనే ఉంటుంది, అది ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఈజ్ ట్రాన్స్ఫరబుల్, అమ్మొచ్చు, కొనుక్కోవచ్చు. నా దగ్గర హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఉందనుకోండి, ఎక్కువ రేట్ వడ్డీ వచ్చేది, నేను అమ్మొచ్చు, ఇంకెవరైనా కొనుక్కోవచ్చు.
సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అనేది నెగోషియబుల్, మార్చుకోవచ్చు, అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. వేరే ఫిక్స్డ్ డిపాజిట్ అమ్మటానికి కొనుక్కోవడానికి కుదరదు, ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు, మన పేర్లోనే ఉంచుకోవాలి. ఎవరికన్నా ఇవ్వాలంటే క్లోజ్ చేసి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ నామినీ కానీ పెట్టుకోవాలి. ఆ విధంగా దాని మెయిన్ డిఫరెన్స్ అది. అందుకని ఈయన ఓసారి ఏమైంది, కొంత డబ్బు ట్యాక్స్ లీన్ సర్టిఫికేట్, అంటే ఏదో ట్యాక్స్ కట్టాలి దానికి ఒక సర్టిఫికేట్ పెట్టి, ఆ సర్టిఫికేట్ ఉంటే మన పోస్టల్ సేవింగ్ సర్టిఫికేట్ లాంటిది, ట్యాక్స్ లీన్ సర్టిఫికేట్ వాళ్ళకి అక్కడ దాంట్లో పెట్టుబడి పెట్టాడు ఇంకొంత. దాని మీద ఈయనకి 16% వడ్డీ వస్తుంది. బ్యాంకులు ఈ ఎఫ్డీల మీద, సిడీల మీద వచ్చే వడ్డీ కంటే ఎక్కువ ఏది ఈ ఈ 16% ఇన్కమ్ ట్యాక్స్ లీన్ సర్టిఫికేట్ మీద వచ్చే వడ్డీ మిగిలిన వడ్డీల కంటే ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు మన తర్వాత దగ్గర ఉన్నదా హ్మ్? ట్యాక్స్ ఈ విధానం ఉన్నదా సార్ మన దగ్గర ట్యాక్స్ మనకు లేదు, ట్యాక్స్ లీన్ సర్టిఫికేట్స్ మనకు లేదు ఇక్కడ. వాళ్ళకు ఉన్నట్టు మనకు లేదు. మనకి ఇప్పుడు సీడీలు కూడా మనకు లేవు, ఇంతకుముందు ఉండేవి. 10, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు సేవింగ్స్ అంతే. ఏమండి, ఫిక్స్డ్ డిపాజిట్స్, సేవింగ్స్ మన దగ్గర అంతే. సేవింగ్ అంతే. డిపాజిట్ బ్యాంకులో మనకు వచ్చే ఇన్స్ట్రుమెంట్స్ అవే. అయితే మనీ మార్కెట్లో ఉండే వాళ్ళకి వాళ్ళు చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. వాళ్ళు బ్యాంకులు ఇన్వెస్ట్మెంట్లు అమ్మటం చేయటం అవన్నీ చాలా ఉంటుంది. అది పెద్ద సబ్జెక్ట్, అది ఓషన్. అది బాంబేలో ఎక్కువ చేస్తారు, మనం చెయ్యము. మనకి నార్మల్ కామన్ మ్యాన్గా మనకు తెలిసినవి ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్లు, లేకపోతే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లు, రికరింగ్ డిపాజిట్లు. ఇవి పేరుకి, అంటే వాళ్ళు అయితే చాలా పేర్లు పెడతారు, కానీ మనకి మెయిన్గా జరిగేది ఇది. ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమవుద్ది, మనకు వడ్డీ మీద వడ్డీ రాదు. అదే రీసైక్లింగ్ డిపాజిట్ కానీ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదో రకరకాల పేర్లతో పెడతారు. దాని మీద 3 నెలలకు ఒకసారి వడ్డీ మీద వడ్డీ ఇస్తారు, క్వార్టర్లీ కాంపౌండింగ్ జరుగుద్ది. అట్లా కాకుండా రికరింగ్ డిపాజిట్ నెలకి ఇంత అని మనం డబ్బు కట్టుకుంటూ వెళ్తాము, దాని మీద వాళ్ళు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసిస్తారు. మెయిన్గా మనకు ఉండేది ఎటు తిరిగి ఎటు వచ్చినా ఇదే, ఎందుకంటే మారదు, పెద్ద తేడా ఉండదు అన్నమాట. మనకి బ్యాంక్స్ డిపాజిట్లో వాళ్ళ మనీ మార్కెట్ ఆపరేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు మనకంటే ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. అందులో ఈ ట్యాక్స్ లీన్ సర్టిఫికేట్ అనేది ఒకటి. సో ఈ సర్టిఫికేట్కి మన గ్యారంటీ ఏంటి అంటే, ఇట్ ఈస్ సెక్యూర్డ్ బై రియల్ ఎస్టేట్ అండ్ ఎన్ఫోర్స్డ్ బై స్టేట్ లా. దానికి ఈ సర్టిఫికేట్కి దానికి సెక్యూరిటీ ఏంటంటే రియల్ ఎస్టేట్ మార్కెట్లో లేకపోతే ప్రాపర్టీస్ ఇస్తారు. దాన్ని మళ్ళీ చట్ట ప్రకారం కూడా దీనికి భద్రత ఉంది. అందుకని చెప్పి దాంట్లో పెట్టాడు అనమాట. మోస్ట్లీ బ్యాంకులో పెట్టిన దానికంటే కూడా ఇది మంచిది ఆయనకి. సో ది ఫార్ములా దే ఆర్ బాట్ అండ్ మేక్స్ దెమ్ సేఫ్. ఇందులో నేను చెప్పిన సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, ట్యాక్స్ అనేది కొనుక్కుంటారు, మార్చుకుంటారు, అమ్ముకుంటారు అన్నమాట. అందుకని ఇది సేఫ్ ఆయనకి. దే జస్ట్ ల్యాక్ ఈ లిక్విడిటీ. ఇమ్మీడియట్గా కావాలి అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో తీసుకెళ్ళి బ్యాంక్కి వెళ్ళి మనం అది క్యాన్సిల్ చేసి డబ్బులు తెచ్చుకునే అవకాశం ఉన్నట్టు దీనికి ఇమ్మీడియట్ లిక్విడిటీ ఉండదు, కొంత టైం పడుతుంది అది తీసి అమ్ముకుని చేసుకునే దానికి. సో ఈయన ఏం చేసేవాడు, 2 నుంచి 7 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి సర్టిఫికేట్లను తీసుకునేవాడు. అంటే రీపేమెంట్ పీరియడ్ 2 నుంచి 7 సంవత్సరాల వరకు ఉండే వాటిని తీసుకునేవాడు అనమాట. Almost every time I tell someone that I hold my money this way, especially if they have money in CDs, they will tell me it's risky. ఈ విషయం నేను ట్యాక్స్ లీన్ సర్టిఫికేట్లో డబ్బులు పెట్టాను అని చెప్పి నేను ఎవరికన్నా చెబితే, వాళ్ళకి ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి ఈ చెప్తే వాళ్ళందరూ ఈయన్ని ఒక రిస్కీ అని చెప్పి భయపెట్టేవాళ్ళు అనమాట. ఎందుకు అట్లా పెట్టావు, చాలా రిస్క్, అది నువ్వు చేయకూడదు, నువ్వు ఇట్లా చేస్తుంటే నువ్వు చాలా ఇబ్బంది పడతావు, అది ఇది అని చెప్పాను. సరే వాళ్ళు నువ్వు నిజమే, నేను ఈ సర్టిఫికేట్ ఎఫ్డీలోను ఈ ట్యాక్స్ లీన్ సర్టిఫికేట్లో పెట్టాను, ఇది రిస్క్ అని నీకు ఎలా తెలుసు, నీకు ఎవరు చెప్పారని మనం అడిగాం అనుకోండి, లేదు ఎవరో ఫ్రెండ్ చెప్పాడు, లేకపోతే ఎక్కడో చదివాను నేను, ఆ చదివిన దాని మీద దాంట్లో ఇట్లా రాసింది, అందుకని చెప్పి నేను దాంట్లో పెట్టలేదు, నేను బ్యాంక్ ఎఫ్డీలో పెట్టుకున్నాను, నువ్వు అనవసరం రిస్క్ తీసుకుంటున్నావు అని చెప్పాను. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తే మనం వెంటనే మన పక్కన ఉన్నాడు, అవునట మా ఫ్రెండ్ చెప్పాడు, అతను కూడా యాక్చువల్గా ఏదో యాక్సిడెంటో లేకపోతే ఒక లాసో లేకపోతే ఒక ఇంకోటో ఏదైనా అయిందనుకోండి, మనం ఏదైనా ఒంట్లో బాగాలేదనుకోండి, వంట బాగోకపోతే మనం చెప్తాం నా కాలు నొప్పిగా ఉంది అంటే, అయ్యో కాలు నొప్పిగా ఉందా అని చెప్పి వీడికి తెలిసినా తెలియకపోయినా మనకి 36 రకాల రోగాలు కొత్తగా చెప్తాడు.
ఇది అయి ఉండొచ్చు, అది అయి ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు. నీకెలా తెలుసురా ఇవన్నీ అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఇలా జరిగింది, మా ఫ్రెండ్ నాకు చెప్పాడు, అందుకని చెప్పి నీకు చెప్తున్నాను నేను అని. ఎవరికి కూడా ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి ఉండదు. ఇదంతా హియర్సే, అంటే చెప్పిన మాటలు వినేసి దీన్ని 10 మందిలో ఇంకా దాన్ని సర్క్యులేట్ చేసి పెంచి ఆ, ఆ భయాల్ని ఇంకా పెంచుకోవటం అనమాట. ఆ నమ్మకాన్ని అపనమ్మకాన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్తారనమాట. అంతేగాని వాళ్ళకి ఎవరికి సొంతంగా డబ్బులు పెట్టుబడి పెట్టి సొంత అనుభవంతో చెప్పిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరో ఏదో చెప్పారు అందుకని మనం చేయకూడదు. ఎవరేం చెప్పారు, ఎలా చెప్పారు, ఎందుకు చెప్పారు, వాళ్ళకున్న సర్కమస్టెన్సెస్ ఏంటి, మనకున్న సర్కమస్టెన్సెస్ ఏంటి అనేది చెప్పడం. మనకు దగ్గు వచ్చిందంటే ఈ దగ్గు ఎందుకు వచ్చిందని మనకు అనవసరం. అదేదో ఒకటి మంది వేసుకో, ఈ మంది వేసుకొని తగ్గిపోద్ది. జలుబు వచ్చిందంటే కాలరీని వేసుకో, ఇంకోటి వేసుకో, తగ్గిపోద్ది అని. ఆ జలుబు ఏంటి, దేనికి వచ్చింది, వాడుకున్న ప్రాబ్లం ఏంటి, ఆ కేసు హిస్టరీ ఏంటి అనేది వీడికి అనవసరం. వీడికి తెలిసింది వీడు చెప్పేయటం అంతే. ఆ విధంగా అనమాట. ఇది అట్లా మనకి భయపెట్టే వాళ్ళు ఉంటారు, మన చుట్టూ మనని వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, మనని నువ్వు చేయకూడదు, ఇలా చేయాలి, అలా చేయాలి అని మన సలహాలు, ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరున్నా కానీ ఏం చేసినా మనం మన యొక్క కాన్షియస్ని బట్టి, మన పరిస్థితులను బట్టి, మనకున్న సర్కమస్టెన్సెస్ని బట్టి, మనకున్న రిస్క్ బేరింగ్ కెపాసిటీ, లాస్ బేరింగ్ కెపాసిటీ, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఒక ఇన్వెస్ట్మెంట్ మీద మనం నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి ఆ నిర్ణయం మనకే తెలుస్తుంది. మనం ప్రతిదీ ప్రతి వాళ్ళకి చెప్పం కాబట్టి వాళ్ళకి అవన్నీ అనుభవంలోకి రావు. అది. ఇక్కడ ఈయన చూసింది ఏంటంటే ది లోయెస్ట్ ఈల్డ్ ఐ లుక్ ఫర్ ఈజ్ 16%. తక్కువలో తక్కువ 16% వడ్డీ వస్తే చాలు నాకు అనేది ఈయన కన్సర్న్. అవతల ఆ ట్యాక్స్ లింక్ సర్టిఫికేటు సెక్యూర్డ్ చట్టం యొక్క సపోర్ట్ ఉంది. అయితే but people who are filled with doubt are willing to accept a far lower return. కానీ ఈ సందేహాలు, డౌట్లు, భయాలు, అపనమ్మకాలు ఇవన్నీ ఉన్నవాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే, వడ్డీ తక్కువ వచ్చినా పర్వాలేదు నాకు, నేను మాత్రం ఈ రిస్క్ తీసుకోను అని చెప్పి తక్కువ వడ్డీ దాంట్లో పెట్టుబడి పెడతారు పోయి. అది డౌట్ ఈజ్ ఎక్స్పెన్సివ్. మనకు వచ్చే సందేహాలు చాలా కాస్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు 16% ఇంట్రెస్ట్ నుంచి 4% ఇంట్రెస్ట్ వచ్చేదట, మనం పోయి డబ్బులు పెట్టామంటే 12% మనకు లాస్. మన సందేహం యొక్క విలువ ఎంత? 12%. అందుకని డౌట్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అనమాట. మనం చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టేటప్పుడు మనకున్న దీన్ని బట్టి మనం చేసుకోవాలి. My point. ఒక్క నిమిషం అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ గారు. ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తుంది. జనరల్ గా మనం ఇప్పుడు ఎఫ్డీను, సిడీను లేకపోతే ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్దాం అనుకున్నాను. చెప్పండి. సో మనం జనరల్ గా ఎక్కువ మంది మన డబ్బులు సేవ్ చేసుకునేది, మోస్ట్ ఆఫ్ అస్, మనకు 100 రూపాయలు అంటే దాంట్లో ఎక్కువ భాగం మనం బ్యాంక్ ఎఫ్డీలోనే దాచుకుంటుంటాం. దాని తర్వాత ఇంకా 10 రూపాయలు ఇంకో చోట, 10 రూపాయలు ఇంకో చోట అలా పెట్టుకుంటాం అనమాట. సో మనందరికీ సెక్యూరిటీ అని ఒకటి ఉంటుంది అనమాట. బ్యాంక్ లో పెట్టుకున్నామంటే ఇంకా మనకి ఏ విధమైన నష్టం ఉండదు అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ బ్యాంక్ లో పెట్టుకుంటాము. సో మనందరికీ తెలియని విషయం ఏంటంటే, బ్యాంక్ లో మనం పెట్టుకున్న బ్యాంక్ లో ఆ బ్యాంకుకి ఏదైనా జరిగితే, 10 లక్షలు పెట్టుకున్నాం అనుకోండి, ఆ బ్యాంకుకి ఏదైనా జరిగితే ఆ 10 లక్షలు మనకి రూల్ ప్రకారము ఆ బ్యాంక్ వాళ్ళు ఇవ్వాలా? బిగ్ క్వశ్చన్ మార్క్. మాక్సిమం ఆర్బీఐ 5 lakhs వరకే గ్యారంటీ ఇస్తుంది. మనం ఎన్ని లక్షలు పెట్టుకున్నా సరే, ఇంతకుముందు 2 లక్షలు ఉండేది, ఇప్పుడు 5 లక్షలకి ఇంక్రీజ్ చేశారనమాట. అంటే రూల్ ప్రకారం. అంటే అలాగా గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, లేకపోతే ఇంకా చార్మినార్ బ్యాంక్, అలాగే చాలా నాగార్జున బ్యాంక్, అట్లాగే చాలా బ్యాంకులు దివాలా తీసినాయి. వాటన్నిటినీ ఇప్పుడు జీటీబీ అనుకోండి, దాన్ని ఓబీసీ ఎక్వైర్ చేసింది. అలాగే అన్ని బ్యాంకులు ఎక్వైర్ చేస్తాయా లేదా అనేది తెలీదు. కానీ మనం నాలెడ్జ్ కోసం చెప్తున్నాను, మనం మాత్రము ఒక 5 lakhs దీంట్లో గ్యారంటీ అనేది నాలెడ్జ్ అయితే ఉండాలి. అట్లాగని పెట్టిన బ్యాంకులు అది మూసేసుకుంటే మనకి పోతుందనే భయం కూడా అవసరం లేదు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ టేక్ కేర్ సో దట్ ఇట్ విల్ బి ఎక్వైర్డ్ బై సంబడి ఎల్స్, సమ్ అదర్ బ్యాంక్ అనమాట. అదొక పాయింట్. జస్ట్ టు హ్యావ్ ఎ నాలెడ్జ్, ఆర్బీఐ ఈస్ లయబుల్ టు పే ఓన్లీ ఫర్ 5 lakhs. దట్ ఈస్ వన్ థింగ్.
అనదర్ థింగ్ ఏంటంటే మనం ఇప్పుడు ట్యాక్స్ సర్టిఫికేషన్ ఏదో చెప్పాడు కదా తను, ట్యాక్స్ లీన్ సర్టిఫికేట్. ట్యాక్స్ లీన్ సర్టిఫికేట్స్, ఈ లీన్ సర్టిఫికేట్స్ లేకపోతే సిడీలు ఎఫ్డీలు ఏదైతే ఉంటున్నామో ఇవి ఎక్కడ మనం దాచుకునే అమౌంట్ ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది నాలెడ్జ్ కూడా మనం ఉండాలి. 10 లక్షలు 20 లక్షలు బ్యాంక్ లో పెట్టుకున్నాము, ఎఫ్డీలో పెట్టుకున్నాము. ఈ ఎఫ్డి మీద ఒక 5% 6% మన టర్మ్ ని బట్టి 6 7 ఏదో, సీనియర్ సిటిజన్ అయితే కొంత, లేకపోతే నార్మల్ అయితే కొంచెం ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. దీన్ని ఎసెట్ గా ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అని అంటే, ఒక 20 లక్షలు మీకు బ్యాంక్ లోన్ తీసుకోవాల్సి వచ్చింది. ఒక కార్ కొనుక్కుందామనో, లేకపోతే పర్సనల్ లోన్ అనో, లేకపోతే ఇంకో లోన్ తీసుకుందాం అనమాట. ఈ లోన్ తీసుకునేటప్పుడు బ్యాంక్ వాళ్ళు మీ దగ్గర ఆస్తిపాస్తులు ఉంటే కుదరబెట్టండి అంటాడు. జనరల్ గా మనం తీసుకునే లోన్ బట్టి. లేకపోతే దీంట్లో ఏదన్నా సెక్యూరిటీ కింద ఏదైనా పెట్టండి అని అంటాడు అనమాట. సో మనకి జనరల్ గా మనం చేసేది ఇల్లు, స్థలాలు అట్లా ఏదైనా బ్యాంక్ వాళ్ళు సెక్యూరిటీ కింద పెట్టమంటే వాళ్ళని పెడుతుంటాము. ఈ ఇన్స్ట్రుమెంట్ అవి కాకుండా ఈ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను చెప్పిన ఎఫ్డీలు కానీ, ఇన్సూరెన్స్ పాలసీలు కానీ, ఇవన్నీ మనం అక్కడ బ్యాంక్ లో సెక్యూరిటీ కింద పెట్టచ్చు. సెక్యూరిటీ కింద పెట్టి ఆ బేసిస్ మీద లోన్ అడగచ్చు. అది అక్కడ నాలెడ్జ్ ఉండాలి మనందరికి. బ్యాంక్ లోకి ఎఫ్డీ ఉంది అనుకోండి, we can ask, I have an FD of 25 lakhs or FD ఇన్సూరెన్స్ పాలసీ ఆఫ్ 25 lakhs or 30 lakhs. ఇది పెట్టుకొని మీరు నాకు లోన్ ఇవ్వండి. బ్యాంక్స్ విల్ యాక్సెప్ట్. ప్రతిదీ మన దగ్గర ఉన్న పొలాలు, స్థలాలు, లేకపోతే ఇళ్ళు, వాటినే కుదవబెట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా కాకుండా వేరే ఇన్స్ట్రుమెంట్స్, నేను చెప్పిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి. ఆ బేసిస్ మీద మన లోన్స్ కూడా బ్యాంక్స్ ఇస్తాయి. ఈ 2 పాయింట్ యాడ్ చేద్దామని అనుకున్నాను, అది చెప్తున్నాను. జస్ట్ హ్యావ్ ఏ నాలెడ్జ్. టు యాడ్ ఫర్దర్, దీన్ని కొంచెం ముందు తీసుకెళ్ళడానికి ఏంటంటే, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అని ఒకటి ఉంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, డిఐసిజిసి. ఈ బ్యాంకులో మనం వేసే డిపాజిట్లన్నిటికీ వాళ్ళు ఇన్సూర్ చేస్తారు. బ్యాంకులు దానికి కొంత ప్రీమియం కడతాయి. మనం ఎట్లా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుకుంటామో ఆ విధంగా బ్యాంకులు వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రీమియం కడతాయి అన్నమాట. ఇంతకుముందు ₹1,00,000 ఉండేది, తర్వాత 2 లక్షలు అయింది, ఇప్పుడు 5 లక్షలు చేశారు. ఇది మనము మన డబ్బుని 5 లక్షల వరకు మీరు ఈ బ్యాంకులో వేస్తే 5, ఆ బ్యాంకులో వేస్తే 5, ఆ బ్యాంకులో వేస్తే అట్లా కాదు. టోటల్ బ్యాంకింగ్ సర్కిల్ నుంచి 5 lakhsకి మాత్రమే ఈ ఇన్సూరెన్స్ అప్లై అవుతుంది. అంటే అన్ని బ్యాంకులు పోతాయి, ఇప్పుడు డబ్బులు పోతాయని కాదు, అది మనకి ఉన్న ప్రొవిజన్ అది. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు మనకి ఓ 20 లక్షల డిపాజిట్ ఉంది, మనకు అర్జెంటుగా 4-5 లక్షలు కావాల్సి వచ్చింది. 4-5 లక్షలు కావాలంటే ఎక్కడికి వెళ్తాం మనం? మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి లోన్ అది ఇది అడిగిన దానికి టైం పడుతుంది. అందుకని మనం ఈ డిపాజిట్ని ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి దాని మీద లోన్ తీసుకుని టెంపరీ నీడ్ కోసం, ప్రస్తుతానికి ఏదో ఒక అర్జెంటుగా అవసరం వచ్చింది, మళ్ళీ కట్టేస్తాం కాబట్టి దాన్ని తీసుకుని మళ్ళీ ఆ చిన్న వడ్డీ కట్టే డిఫరెన్స్. ఇప్పుడు దాని మీద ఎట్లా అంటే, మన డిపాజిట్ మీద మనకి ఇచ్చే వడ్డీ మీద ఇంకో 2% వాళ్ళు ఎక్స్ట్రా తీసి ఛార్జ్ చేసి మనకి ఇస్తారు. అంటే మనకి 10% ఇంట్రెస్ట్ ఇచ్చారనుకోండి, మనం దాని మీద లోన్ తీసుకుంటే 12% కట్టాలి. ఈ విధంగా వాళ్ళు బ్యాంక్ నుంచి మనం లోన్ తీసుకుంటానికి కూడా అవకాశం ఉంటుంది, టెంపరీ పర్పస్ కోసం. ఇలా మీరు డిపాజిట్ పీరియడ్ ఉన్నంత వరకు ఆ లోన్ కంటిన్యూ చేయొచ్చు. బట్ అది దానివల్ల మనకి 2% ఇంట్రెస్ట్ ఎక్కువ కడతాం కాబట్టి ఒక సందర్భంలో మనకు వచ్చే వడ్డీ కంటే కట్టాల్సిన వడ్డీ ఎక్కువ అవుతుంది. అందుకని దాని జోలి మన అత్యవసర పరిస్థితుల్లోనే వాడుకుంటాం. ఈ బ్యాంక్ ఇన్స్ట్రుమెంట్స్లో మనకు ఉండే కొన్ని సదుపాయాలు. ఓకే, యా. ఈ లోన్ రీపేమెంట్ కూడా మనకి కన్వీనియంట్ బట్టి ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద మనకు దగ్గర ఉన్నప్పుడే చేసుకోవచ్చు. అంతేగాని మనం లోన్ తీసుకుని మొత్తం ఒకేసారి కట్టాలని కూడా లేదు. కొంచెం కొంచెం కట్టుకుంటూ పోవచ్చు. దానివల్ల మనకి అవుట్ స్టాండింగ్ తగ్గుతుంది, మన వడ్డీ సేవ్ చేసుకున్నట్లు కూడా అవుతుంది అనమాట. అది ఊరికే నాలెడ్జ్ కోసం ఇది. ఇది చేయవచ్చు అంటే జనరల్గా బ్యాంకులో డీల్ చేసి మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళ గురించి తెలుసుకోవటానికి, ఇన్ఫర్మేషన్ పర్పస్. యా. My point is that it's those doubts and cynicism that keep most people poor and playing it safe. The real world is simply waiting for you to get rich. Only a person's doubt keep them poor. As I said, getting out of the rat race is technically easy.
I does not take much education, but those doubts are cripplers for most people. ఎందుకు ఏం చెప్పేది ఏంటంటే మై పాయింట్ ఈస్ దోస్ డౌట్స్ అండ్ సినిసిజం దట్ కీప్ మోస్ట్ పీపుల్ పూర్ అండ్ ప్లేయింగ్ ఇట్ సేఫ్. ఈ సందేహాలు, నమ్మకం లేకపోవటం, మన మీద మనకు నమ్మకం లేకపోవటం, ఇవన్నీ మన చాలామందిని ఆ పూర్గానే అంటే పేదరికంలోనే ఉంచి, పేదరికం అంటే మరీ తినటానికి లేకుండా కాదు, పెట్టుబడి పెట్టి దాని మీద రిస్క్ తీసుకునేటువంటిది అవకాశం లేకపోవటం కూడా పేదరికం కిందనే ఉంచి వాళ్ళు ప్లేయింగ్ ఇట్ సేఫ్, చాలా సేఫ్గా బ్యాంక్ ఇంట్రెస్ట్లోనో లేకపోతే మ్యూచువల్ ఫండ్లోనో ఎవరి దగ్గర మన డబ్బులు పెట్టి చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా వాళ్ళు ఉంటారన్నమాట. సో ద రియల్ వరల్డ్ ఈజ్ సింప్లీ వెయిటింగ్ ఫర్ యూ టు గెట్ రిచ్. బట్ నిజమైన ప్రపంచం బయట ఏదైతే ఉందో అది మిమ్మల్ని ధనవంతులు చేయటానికి రెడీగా ఉంది. ఆపర్చునిటీస్ ఉన్నాయి, రోజు చూస్తున్నాం మనం. కానీ రోజు మన దారిలో రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక పండు, పళ్ళ చెట్టు ఏదో ఒకటి కనపడింది అనుకోండి, ఆ పండు మనకి చేతికి అందేవాటి వీలు ఉన్నా కూడా ఎవరిని ఏమైనా అంటారేమో, ఏమైనా అనుకుంటారేమో, మనం పండు కోసుకుంటే చూస్తారేమో, అట్లా ఇట్లా చెప్పి రకరకాల రోడ్లు మనం కోసుకోకుండా వెళ్తాం. ఇంకెవడో వస్తాడు, ఆ పండు కోసుకుంటాడు, తినుకుంటూ వెళ్ళిపోతాడు, అయిపోతుంది. ఈ విధంగా ఇట్లాంటి డౌట్లు, సందేహాలు, తర్వాత మన మీద మనకు నమ్మకం లేకపోవటాలు, ఇవన్నీ మనని ముందుకెళ్లకుండా వెనకలాగుతుంటాయి, ఆపేస్తుంటాయి అన్నమాట. ఓన్లీ ఏ పర్సన్స్ డౌట్స్ కీప్ దెమ్ పూర్. మనం ఎంతసేపు మనం అట్లాగే మిగిలిపోతున్నాము అంటే మనకున్న సందేహాలే కారణం దానికి. సో గెటింగ్ అవుట్ ఆఫ్ రేస్ ఈజ్ టెక్నికల్లీ ఈజీ. ఈ ర్యాట్ రేస్లో నుంచి, పరిగెత్తి పెట్టడంలో నుంచి బయటికి రావటం అనేది టెక్నికల్గా చాలా తెలుసు. ఇలా చేస్తే అలా అవుతుంది, అలా చేస్తే ఇలా అవుతానో పేపర్ ఎకానమీ, పేపర్ మీద చెప్తుంటాం. దానికి పెద్ద ఎడ్యుకేషన్ అవసరం లేదు. కానీ చాలామంది ఈ డౌట్స్ చాలామందిని వెనక్కి లాగి వాళ్ళకున్న ఎంతూజియాజం ఏదైతే ఉందో దాన్ని చెడగొడతాయన్నమాట. అందుకని మనం ఈ డౌట్స్, సిన్సిజం మీద మనం జాగ్రత్తగా ఉండాలి. Cynics never win, said Rich Dad. Unchecked doubt and fear creates a cynic. Cynics criticized and winners analyze was another of his favorite saying. Rich Dad explained the criticism blinded while analyzing opened eyes. Analysis allowed winners to see that critics were blind and so see opportunities that everyone else missed. And finding what people miss is key to any success. సినిక్స్ నెవర్ విన్. ఇట్లా డౌట్లు ఉన్నవాళ్ళు, మన మీద మన నమ్మకం లేని వాళ్ళు ఎప్పుడు గెలవలేరు. అన్చెక్డ్ డౌట్ అండ్ ఫియర్ క్రియేట్ ఏ సినిక్. అన్చెక్డ్ డౌట్, మనం ఏదన్నా సందేహం వచ్చినప్పుడు దాని యొక్క నిజానిజాలు ఏంటి అనేది మనం చెక్ చేసుకోకుండా మనం బ్లైండ్గా కళ్ళు మూసుకొని నెక్కోటి సార్ చెప్పారు ఇది కరెక్ట్ అయి ఉంటుందని మనం అందరూ నమ్మేసాం అనుకోండి, అది అన్చెక్డ్ డౌట్. ఫియర్ క్రియేట్స్ ఎ సినిక్, భయం. ఈ రెండు కలిపి, డౌట్ అండ్ ఫియర్ రెండు కలిపి మనకి ఒక సినిక్ని తయారు చేస్తాయి. అంటే అపనమ్మకమైన ఉన్నవాడిని ఒక వ్యక్తిని తయారు చేస్తాయి అన్నమాట. సినిక్స్ క్రిటిసైజ్ అండ్ విన్నర్స్ అనలైజ్. ఈ సినిక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రతిదాన్ని విమర్శిస్తారు, అంతేగాని దాంట్లో నిజం ఎంత, అబద్ధం ఎంత, ఇది అవునా కాదా అని వెరిఫై చేసుకోవటానికి, చెక్ చేసుకోవటానికి ఎప్పుడు ప్రయత్నిస్తారు. అదే విన్నర్స్ అయితే అనలైజ్ చేస్తారు. అంటే గెలిచిపో గుర్రాలు ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది ఎందుకు ఇలా జరిగింది, వీళ్ళు చెప్పింది కరెక్టా కాదా, ఇది చెప్తే ఒకవేళ ఇందులో పెడితే ఇంత నష్టం వస్తుంది, వీళ్ళు మా ఫ్రెండ్ ఎవడో నష్టపోయాడు అని చెప్పిన విషయాన్ని మనం అనలైజ్ చేసుకుని ఎందుకు పోయాడు, వాడు ఏం తప్పు చేశాడు, లేకపోతే మనం ఏం తప్పు చేసాము, లేకపోతే మనం ఆ తప్పును మనం ఏ విధంగా చేయకుండా మనం దిద్దుకోవాలి అనేది ఒక విమర్శనాత్మకంగా దాన్ని వాళ్ళు విశదీకరించి చూస్తారు విన్నర్స్ ఎప్పుడు. అదే సినిక్స్ ఏం చేస్తారు, నేను చెప్పా ముందే నువ్వు వినలేదు, నువ్వు చెప్పి వినట్టయితే ఈ విధంగా జరిగేది కాదు, నేను ఆవిడెవడో మావాడు చెప్పాడని చెప్తే నీకు నమ్మకం రాలేదు, ఈ విధంగా వాళ్ళు మనం విమర్శిస్తూ ఉంటారు. అంతేగాని దాన్ని ఎందుకు జరిగింది, వాడికి ఎందుకు అయింది, మనకి ఎందుకు అవ్వాలి, ఎందుకు అవ్వకూడదు అని చెప్పేదాన్ని మాత్రం వీళ్ళు చెప్పరు అనమాట.
ఇది వాళ్ళ రిచ్ డాడ్ చెప్పే వాటిలో ఈ రెండు, అన్చెక్ డౌట్ అండ్ ఫియర్ క్రియేట్స్ ఎ సినిక్ అనేది ఒకటి, తర్వాత సినిక్స్ క్రిటిసైజ్ అండ్ విన్నర్స్ అనలైజ్ అనేది ఈ రెండు ఆయన ఫేవరెట్ ప్రొవర్బ్స్ అన్నారు, సామెతలు అనమాట. ఏం చెప్పేది ఎప్పుడు రిచ్ డాడ్ చెప్పేది. రిచ్ డాడ్ ఎక్స్ప్లెయిన్ దట్ క్రిటిసిజం బ్లైండెడ్ వైల్ అనాలిసిస్ ఓపెన్ ఐస్. ఆయన ఎప్పుడు ఏం చెప్పేవాడంటే, ఎక్స్ప్లెయిన్ చేసేవాడంటే, ఈ క్రిటిసిజం ఏదైతే ఉందో, విమర్శనలు ఏదైతే ఉన్నాయో, బేస్లెస్గా ఆధారం లేనిటువంటి విమర్శలు, చెక్ చేసుకొని నిజం ఎంత అబద్ధం ఎంత అని చూసుకొని అటువంటి ఈ రూమర్లు ఇవి ఏవైతే ఉన్నాయో అవి మన కళ్ళు మూసేస్తాయి. వేరాస్ అనాలిసిస్ ఓపెన్స్ ఐస్. ఈ కాకుండా దాన్ని మనం విమర్శనాత్మకంగా చాలా జాగ్రత్తగా మనం అనాలిసిస్ చేసి విశదీకరించుకొని దాని పాయింట్లన్నీ ప్లస్లు మైనస్లు అన్నీ లెక్కేసుకొని దాంట్లో సాధక బాధక అన్నీ చూసుకొని మనం ముందుకెళ్ళగలం అనుకోండి, అది మన కళ్ళు తెరిపిస్తాయి. క్రిటిసిజం మన కళ్ళు మూసేస్తే అనాలిసిస్ మన కళ్ళు తెరిపిస్తుంది. సో అనాలిసిస్ అలౌడ్ విన్నర్స్ టు సీ దేర్ క్రిటిక్స్ ఫర్ బ్లైండ్. అనాలిసిస్ అనేది ఈ క్రిటిక్స్ విమర్శలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుడ్డిగా చెప్పేదాన్ని వీళ్ళు ఈ అనాలిసిస్ వాళ్ళు చూడని దాన్ని, వాళ్ళు బ్లైండ్ కదా, కళ్ళు మూసుకుని ఉంటారు, కనపడదు కదా, వాళ్ళు చూడని దాన్ని అనాలిసిస్ ద్వారా విన్నర్స్ ఎప్పుడు గెలిచేవాళ్ళు ఎప్పుడు చూస్తుంటారు అనమాట. అండ్ టు సీ ఆపర్చునిటీస్ దట్ ఎవరీవన్ ఎల్స్ మిస్డ్. చాలామంది వదిలేసిన చూడలేని అటువంటి అవకాశాలని ఈ అనాలిసిస్ చేసేవాళ్ళు అవకాశాలను చూస్తారు. చూసి అవకాశాన్ని వీళ్ళు ఉపయోగించుకుంటారు. దాట్స్ హౌ దే విన్. వాళ్ళు గెలవటం అనేది ఆ విధంగా అనమాట. ఆఫ్టర్ ఫైండింగ్ వాట్ పీపుల్ మిస్ ఈజ్ కీ టు ఎనీ సక్సెస్. అండ్ మనం అవతల వాళ్ళు ఏమి మిస్ అయ్యారు, ఏం పోగొట్టుకున్నారు అనేది తెలుసుకోవటమే మనకి గెలవటానికి ఉన్న తాళం చెవి. అవతల వాళ్ళు మన కళ్ళు ఎదురుగుండా కనిపిస్తుంటుంది, కళ్ళు ఎదురుగుండా కనిపించిన వాడు కనపడదు, కళ్ళు అక్కడే ఉంటుంది, కానీ దాన్ని మనం చూడటమే ఆపర్చునిటీ అనమాట. దీంట్లో ఈ అనాలిసిస్ అనే పాయింట్ మీద కొద్దిగా చెప్తానండి. ప్లీజ్ సార్. ఈ అనాలిసిస్ అని అంటే ఒక పర్టికులర్ అసెట్ మీద లేకపోతే మనం ఒక పర్టికులర్ ప్లేస్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటున్నప్పుడు మన అనాలిసిస్ ఎలా ఉండాలి అనేది. అంటే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ కి ఒక్కొక్క క్రైటీరియా పాయింట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్థలం కొనాలనుకున్నాను. స్థలం కాస్ట్ ఎంత 10 లక్షలు అనుకుందాము. సో నా దగ్గర ఎంత ఉన్నాయి? 15 లక్షలు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దిస్ స్మాల్ ఎగ్జాంపుల్. సో 15 లక్షలు ఉన్నాయి. 10 లక్షలు లోన్ తీసుకొని వచ్చి ఇది మంచి బాగా ఈ స్థలం కొనటం వల్ల ఒక 5 ఏళ్లలో 10 ఏళ్లలో మంచి నాకు ఎప్రిసియేషన్ ఉంటుంది కాబట్టి ఒక 10 లక్షలు లోన్ తీసుకొని కడదామని ఒక మైండ్ సెట్ తో ఉన్నాను అనుకోండి నేను. సో ఈ 10 లక్షలకి నేను కట్టే ఇంట్రెస్ట్ ఎంత? మేబీ ₹1,00,000 అనుకుందాం. ₹1,00,000 కూడా అవుతుంది, ఒక 50,000 అనుకుందాం. ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్ కోసం ఒక ₹1,00,000 ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి సంవత్సరం ప్రతి నెల ₹1,00,000 ఇంట్రెస్ట్ కడుతూ 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తూ ఆ 10 కింద నా దగ్గర ఉన్న 15 తీసుకొని 25 కట్టి చేస్తుంటాను. అంటే నా రిస్క్ బేరింగ్ కెపాసిటీ ఎంత? ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషికి రిస్క్ బేరింగ్ కెపాసిటీ చేంజ్ అవుతూ ఉంటుంది. నాకున్న రిస్క్ బేరింగ్ కెపాసిటీ వేరే వాళ్ళకు ఉన్నది, వేరే వాళ్ళకు ఉన్నది రిస్క్ బేరింగ్ కెపాసిటీ వేరే వాళ్ళకు ఉన్నది అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ అనాలిసిస్ అనమాట. నేను ఇప్పుడు 10 లక్షలు లోన్ తీసుకున్నాను కాబట్టి నాకు ₹1,00,000, నేను ₹1,00,000 ఇక్కడ ఇంట్రెస్ట్ కడుతున్నాను కాబట్టి ₹1,00,000 కన్నా ఎక్కువ ఏదైనా వస్తే నాకు లాభం. ₹1,00,000 కన్నా ఎక్కువ వస్తే లాభం. ₹1,00,000 కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, నాకు దాని మీద ఎప్రిసియేషన్, దట్ ఈస్ లాస్ ఫర్ మీ. ఇంకా వేరే సినారో చూద్దాం. కోటేశ్వర గారు తీసుకున్నారు అనుకుందాం. కోటేశ్వర గారి దగ్గర టోటల్ గా 25 lakhs ఉన్నాయి. సో 25 lakhs పెట్టి తీసుకున్నారు కాబట్టి దాని మీద వచ్చే ఎప్రిసియేషన్ ₹1,00,000 కాకుండా 70,000 80,000 వచ్చింది. స్టిల్ ఇట్ ఈస్ అ లాస్, ఇట్ ఈస్ అ ప్రాఫిట్ ఫర్ హిమ్. ఎందుకంటే ఇద్దరు మనుషుల యొక్క సినారీలో తీసుకుంటే ఒకరికి రిస్క్ బేరింగ్ కెపాసిటీ 1 lakh కన్నా తక్కువ వస్తే దాంట్లో స్టిల్ ఇట్ ఈస్ అ ప్రాఫిట్ ఫర్ మీ అనుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. 1 lakh కన్నా నాకు ఎక్కువ వస్తేనే నాకు ప్రాఫిట్ అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ అనాలిసిస్. ఈ అనాలిసిస్ అనేది పర్సన్ టు పర్సన్ వాళ్ళక ఫైనాన్షియల్ స్టేటస్ ని బట్టి మారుతూ ఉంటాయి. అందరికీ ఒకేలాగా ఉండదు. నా ఫ్రెండ్ తీసుకున్నాడు కదా అని చెప్పేసి నేను తీసుకుంటే ఫ్రెండ్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి తీసుకున్నాడు. ఒకవేళ దాని మీద ఒక 10 ఏళ్ల వరకు దానికి వచ్చిన లాస్ ఏమీ లేదు నాకు అనుకున్న వాళ్ళు తీసుకున్నారేమో, తీసుకోవచ్చు. కానీ నా కేసులో
10 ఏళ్ల వరకు దాని మీద లాస్ వస్తే నేను భరించలేను, నేను ఎక్కడ లోన్ తీసుకొచ్చాను అనుకున్న వాళ్ళకి అది అడ్వైజబుల్ కాదనమాట. ఇట్లాంటి కంపారిజన్ అనాలిసిస్ అనేది ప్రతి ఇన్స్ట్రుమెంట్ అంటే మనం తీసుకునే ఏదైనా సరే, ఒక ఎఫ్డి వేయటము, ఆర్డి వేయటము, ఇన్సూరెన్స్ లేకపోతే ఇంకోటి ఏదో షేర్స్ కానీ, ప్రతి దాంట్లో మనం ఇలా డెప్త్ గా తెలుసుకొని చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఓకే పర్వాలేదు, మనం ఎప్పుడైతే డీటెయిల్స్ తెలుసుకోకుండా మన దాంట్లోకి ఎవరో చెప్పారని చెప్పేసి బయాస్డ్ వెళ్తామో, అప్పుడైతే వాళ్ళ కేసులో అది కొంచెం ఈల్డ్ రావచ్చు, మన కేసులో ఈల్డ్ రానప్పుడు దట్ విల్ బి లాస్ ఫర్ అస్. తెలుసుకోవటం మంచిదే, ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్ కోసం ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి ఏ విధంగా రిటర్న్స్ వస్తున్నాయని చెప్పేసి మన ఫ్రెండ్, మన నైబర్, రిలేటివ్ ఎవరు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి దాని నుంచి నాలెడ్జ్ తీసుకోవటంలో తప్పులేదు, డెఫినెట్ గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుని మన కేసులో అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, మన కేసులో ఎంతవరకు ప్రాఫిటబుల్ గా ఉంటుంది, మన కేసులో రిస్క్ బేరింగ్ కెపాసిటీకి మ్యాచ్ అవుతుందా లేకపోతే తక్కువ అవుతుందా, ఇలా చూసుకొని మనం ఎప్పుడైతే ముందుకెళ్ళామనుకోండి, డెఫినెట్ గా ఆ సినిక్ అనే అంటే ఆ భయం, ఫియర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఎప్పుడు ఉండదు. ఫియర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్ గా ఉండదు. చిన్న ఎగ్జాంపుల్, ఒక లాస్ట్ 1 వీక్ బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళది వాళ్ళ వైఫ్ కి ఏదో తొంటి దగ్గర ఏదో నొప్పిగా ఉంది, దాంట్లో ఇది చూడాలని డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ కోసం వెళ్తే ఈ జస్ట్ టోల్డ్ 2.5 lakhs 3 lakhs అనేది సర్జరీ కోసం అవుతుంది అనేది చెప్పారనమాట. ఇప్పుడేంటి ఆ 2.5 lakhs 3 lakhs చేతిలోని డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి, లేకపోతే ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లాంటివి తీసుకొని దీన్ని చేయించుకోవాలి. ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందనుకోండి, ప్రాబ్లమే లేదు. లేదనుకోండి, అప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తారా, ఒక 1 week, ఒక 1 month 2 months వరకు వెయిట్ చేయొచ్చా, వెయిట్ చేసిన తర్వాత లేకపోతే 2 months తర్వాత వెయిట్ చేయొచ్చా, ఇలా వెయిట్ చేసిన ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు ఒక 3 months తర్వాత వెయిట్ చేసిన తర్వాత తీసుకుంటే ఆ 2.5-3 లక్షలు సేవ్ చేసిన వాళ్ళు అవుతాము. అలా ఇట్ ఇస్ నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ హెల్త్ కండిషన్. అవన్నీ బేరీజ్ వేసుకుంటూ మనం తీసుకునే డెసిషన్స్ మనకి ఎప్పుడైతే గుడ్ రిజల్ట్ ఇస్తాయి. దట్ ఈస్ అవుతుంది నథింగ్ బట్ అనాలిసిస్. ఇక్కడ అనాలిసిస్ అనే వర్డ్ యూజ్ చేశాడు, కానీ దాన్ని రియల్ టైంలో ఎలాగా క్యాలిక్యులేషన్స్ చేయాలనేది నేను చెప్తున్నాను అనమాట. అది దట్ ఈస్ హౌ వి నీడ్ టు డు సమ్ అనాలిసిస్. రైట్ సార్, కంటిన్యూ సార్. 6:25 అయింది సార్, ఇక్కడ ఆపేస్తాం. ఓకే సార్, రైట్ సార్. అనాలిసిస్ దగ్గర ఆపుతున్నాం, రేపు చూద్దాం మిగిలింది. ఎవరైనా షేరింగ్? రామ్మోహన్ సార్ ఒకరోజు క్లాస్ తీసుకుంటానన్నారు, తీసుకున్నారా సార్? తీసుకోలేదు. నెక్స్ట్ వీక్ తీసుకుంటాం. తీసుకోండి సార్, ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ వీటి మీద. ఇన్సూరెన్స్ అనేది ఒక పర్టికులర్ ప్రోడక్ట్ గురించి కాదండి, ఇంపార్టెన్స్ ఆఫ్ సేవింగ్స్ ఇన్ లైఫ్ అనే దాని మీద నేను మాట్లాడతాను. అవి కూడా ఏవి ఎలా బాగుంటాయి. ఇప్పుడు ఇన్సూరెన్స్ పే చేస్తే కూడా 1 year వరకు మనకి ఎలిజిబిలిటీ లేదని, 2 years అని, ఇలాంటి మనం పే చేసినప్పుడు ఒకటి చెప్తున్నారు, మనకు అవసరం వచ్చినప్పుడు అది వేరేలా చెప్తున్నారు సార్. మేడం, మనం ఇందాక ఆధార్ చెప్పినప్పుడు తరోగా వాటి మీద నాలెడ్జ్ తీసుకొని మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో అది మనకు కొత్తగా అనిపించదు. ఎస్, మనం ముందు తెలుసుకోవాలి డెప్త్గా ఏదైనా సరే. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ 5 లక్షల కన్నా బ్యాంక్ గ్యారంటీ ఉన్నది ఎంతమందికి మనకు తెలుసండి? మనకి వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీ గురించి చెప్పేటప్పుడు వాళ్ళు ఫార్మాట్స్ ఇచ్చినప్పుడు అది చదివే ఓపిక ఉండదు మనకి. దాంట్లో ఉంటాయి కండిషన్స్ అన్నీ, దేనికి ఇన్సూరెన్స్ ఎప్పుడు అప్లై అవుద్ది, దేనికి అప్లై అవ్వదు, ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి అవదా, లేకపోయినా కానీ కొంత 6 months లోపల వస్తే ఎలిజిబిలిటీ ఉండదు, 1 year లోపల వస్తే ఎలిజిబిలిటీ ఉండదు. ఇట్లా కొన్ని రకాల కండిషన్స్ ఉంటాయి హెల్త్ పాలసీలో. అది ఆ హెల్త్ పాలసీ తీసుకునేటప్పుడు మనం ఆ కండిషన్స్ చదవకుండా ప్రపోజల్ ఫామ్ మీద కళ్ళు మూసుకొని సంతకం పెట్టేస్తాం వాడు చెప్పింది. అదంతా చాలా బాగా ఉంటది, ఎవరికి చదివే ఓపిక ఉండదు. అందువల్ల అదే ఆ చిన్న అక్షరాల్లో ఉంటది, మన చదివే ఓపిక ఉండదు. మనాడే కదా చెప్పాడని చెప్పి మనం కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టేస్తాము. పెట్టేసిన తర్వాత రేపు పొద్దున వాడిని తిడతాం మళ్ళీ, నువ్వు నాకు చెప్పలేదు ఆ విషయం ఆ రోజు అని. వాడు నేను చెప్పానండి అంటాడు, మనం చెప్పలేదంటాము, అది చేసుకుంటున్నట్టుగా ఉంటుంది. చివరికి మనకు కావాల్సిన పర్పస్ అయితే సర్వ్ అవ్వదు. అందుకని ఏంటంటే ప్రతిదీ చదవాలి. ప్రతి పేపర్ మన సంతకం పెట్టే ముందు సాధ్యమైనంత వరకు
మరి బ్లైండ్గా ఇప్పుడు మీరు ఎప్పుడైతే అప్లికేషన్ ఫాము సంతకం పెట్టే ముందు వెనక్కి తిప్పి ఆ కండిషన్లు చదవటం మొదలుపెట్టారు అనుకోండి, వెంటనే అవతల వాడు అలర్ట్ అయిపోతాడు. అలర్ట్ అయ్యి 2-3 కండిషన్లు చెప్తాడు. ఇదిగో ఈ కండిషన్ ఉంటుందండి, ఈ కండిషన్ ఉంటుందండి, ఇట్లా ఉంటుందంటే అంటే మనకు అప్పుడు దాకా చెప్పని విషయాన్ని అప్పుడు మనం చదవటం మొదలు పెట్టంగానే చెప్పటం మొదలెడతాడు అనమాట. భయపడతాడు. మనం గురువుని చెప్పా కదా, నీతి కంటే నాకు ఎక్కువ సంతకం పెట్టేస్తానని చెప్పి సంతకం పెట్టి డబ్బులు ఇచ్చేసాం అనుకోండి, ఈ తర్వాత వాడు పట్టించుకోడు. అలా చెప్తే అవును అలా ఉందా నాకు తెలియదు అంటాడు మ్యాక్సిమం. లేకపోతే అవును నిజమే అంతే, ఎవరు అట్లా నేను చెప్పాను కదా అను, లేకపోతే నీకు తెలియదా ఈ విషయం అను, మన మీద నెట్టేస్తాడు ఎదురు. అందుగురించి మనం సంతకాలు పెట్టేటప్పుడు చూసేటప్పుడు సాధ్యమైనంత వరకు మనకు చదువు వచ్చు కాబట్టి చదవటానికి ప్రయత్నం చేయండి. బ్లైండ్గా సంతకాలు పెట్టకండి. అవును సార్, మనం చదవము, వాళ్ళు వచ్చే ఏజెంట్లు వాళ్ళు వాళ్ళు పర్సంటేజ్ మార్కెటింగ్ కోసం చేసుకోవడానికి వస్తారు, వాళ్ళు అమ్ముకోవడానికి వస్తారు, వాళ్ళు వస్తారు, ఎన్నో కబుర్లు చెప్తారు, ఇంకా చెప్తారు. అవి నమ్ముతాము. మనకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఉండరు. అదే మరి నాకు అందుకని చెప్పి ఒక 2 months బ్యాక్ కింద వాకింగ్ చేస్తున్నప్పుడు పిల్లలు క్రికెట్ షటిల్ ఆడుతున్నప్పుడు బాల్ నా దగ్గరికి వచ్చింది. జస్ట్ తీసి అలా విసిరేసాను 2 months బ్యాక్. అప్పటి నుంచి నాకు షోల్డర్ పట్టేసింది. షోల్డర్ పట్టేస్తే నేను అనుకున్నాను ఇలాగ గట్టిగా తీసి విసిరేయటం వల్ల అని చెప్పేసి ఒక 2 months వరకు నేను అసలు కేర్ చేయలే. ఒక 10 days బ్యాక్ 15 days బ్యాక్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఇది వస్తుంది అని అన్నాడు. డయాబెటిక్ చెక్ చేసుకొని రండి. లేదు సార్, నాకు ఆ బాల్ విసిరేసిన దగ్గర చేస్తుందంటే ఇట్ మే బి కోఇన్సిడెంటల్, కానీ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో అదొక సిమ్టమ్, ఇది వస్తుందండి అన్నాడు. ఏం చేయాలన్నాడు. డయాబెటిక్ కోసం ఒక డైట్ చార్ట్ ఇస్తాను, ఒక 1 month జస్ట్ డైట్ కంట్రోల్, అంతకంటే ఏం లేదు, అది ఇస్తాను చేస్తారండి అని. ఓకే, దానికి డయాబెటిక్ లోకి ఎంటర్ అవ్వకుండా ఉండటానికి మీరు ఇచ్చే సజెషన్ ఇది, నేను ఐ విల్ ఫాలో అప్ అన్నాను. దీని పరిస్థితి ఏంటన్నాడు. ఇదైతే హైడ్రోడైలేషన్ మ్యానిపులేషన్ చెప్పేసి ఒక డే కేర్ ప్రొసీజర్ ఉంటుంది. అది మీరు చేయించుకుంటే ఒక జస్ట్ ఏం లేదు, ఇక్కడ మొద్దుబారి చేయటట్లు చేస్తారు. చేసిన తర్వాత ఈ పర్టికులర్ ప్లేస్ లో ఒక ఇంజెక్షన్ చేసి ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా సిలిని లోపలికి పంపించి అక్కడ ఏదో కాల్షియం అనే ఫార్మేషన్ ఉంటుందేమో, అది ఫ్రీ అయ్యేటట్లుగా చేస్తారు అని అన్నారు. సో ఈ 15 days నుంచి నేను ఇదే చేస్తున్నమాట. ఇప్పుడు మన సెషన్ అయిపోయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు అడ్మిట్ అండ్ 1 day ఫర్ అనమాట. రేపు ఇవాళ 2 హాస్పిటల్లో ఉండి రేపు సాయంత్రానికి డిశ్చార్జ్ అవుతాను అనమాట. అది అయ్యో అంటుంది అనమాట అది. సో దాని తర్వాత ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు హెల్త్ మనోదర మేడం అడిగినట్లుగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే అదొక కూడా నేను ఒక స్లైడ్ ఒకటి చూపిస్తాను. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే మనం డిసైడ్ చేసుకోవాల్సిన క్రైటీరియా పాయింట్స్ ఏంటి. క్రైటీరియా పాయింట్స్ ఏది తెలుసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి అన్నట్లుగా, లేకపోతే ఇంపార్టెన్స్ ఆఫ్ సేవింగ్స్ కానీ ఏది అన్నట్లుగా. అలాంటి నెక్స్ట్ వీక్ లో నేను ఫ్రీ అయిపోయిన తర్వాత మేబీ నెక్స్ట్ సండే సాటర్డే అన్నారు, లేకపోతే ఇప్పుడైనా నెక్స్ట్ సాటర్డే సండే నాకు మళ్ళీ వేరే పనులు కూడా ఉన్నాయి. అంటే 1 day వెన్ ఎవర్ ఐ గెట్ ఏ టైం జస్ట్ డెఫినెట్లీ చేస్తుందన్నమాట. సో ఓవరాల్ గా చేసే అనాలిసిస్ అని అంటే అర్థం ఏంటంటే నోయింగ్ మోర్ అండ్ మోర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఆ పర్టికులర్ ప్లేస్ లో మనం చేసే సేవింగ్స్ బట్టి వీలున్నంత వరకు ఎక్కువగా తెలుసుకోవటం అనేది, తెలుసుకుని మనకి సూట్ అవుతుందా లేదా, ఎదుటి వాళ్ళకి సూట్ అవుతుంది కదా అని చెప్పేసి మనం బ్లైండ్ గా తీసుకోవటం కాకుండా మనకి సూట్ అవుతుందా లేదని తీసుకునేదే రైట్ డిసిషన్. అలాగని చెప్పేసి సంవత్సరాల తరబడి R&D చేసుకుంటే అనాలిసిస్ చేసుకుంటే మనం ఒక ముందు కూడా 40,000 65,000 ఎగ్జాంపుల్ లాగానే అయిపోతుంది. మంది కూడా అనాలిసిస్ చేసుకోవాలి. దానికి ఒక లిమిటెడ్ టైం ఫ్రేమ్ లో కొంతవరకు నేను ఇంకా R&D చేస్తున్నాను అని చెప్పేసి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి R&D చేస్తూనే కూర్చున్నాం అనుకోండి, మనం మన లైఫ్ లో ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళాము. అది తప్పించుకోవడానికి చెప్పేది, తప్పించుకోవడానికి చేసే నేను ఇంకా స్టడీ చేస్తున్నాను ఇంకా స్టడీ చేస్తున్నాను సార్ తప్పించుకోవడానికి చెప్పేది అంతే అనమాట. రైట్ సార్, విల్ టేక్ ఏ బ్రేక్ హియర్.